హలో అండి, అందరూ బాగున్నారా? బాబా స్టూడియోకి స్వాగతం. ఈరోజు మనము జుట్టు కోడి అండి. జుట్టు కోడి అంటే ఫారం కోడి. ఆ ఫారం కోడినే నాటుకోడి స్టైల్లో అద్భుతంగా ఈరోజు చేసి చూపిస్తాను. మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ కావడానికి ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. అద్భుతంగా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. నాటుకోడి స్టైల్లోనే అస్సలు మిస్ కావద్దు. ఈ 10 నిమిషాల టైం అంత బాగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో తీశాను. మిస్ చేసుకోకుండా చూడండి. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఓకే, ఈరోజు మనము జుట్టు కోడితోటి మంచిగా నాటుకోడి స్టైల్లో వండుకుందాం. అందులో శనగలు కూడా వేద్దాము. బ్రహ్మాండంగా ఎక్సలెంట్గా ఉంటుంది. వీడియో అస్సలు మిస్ కాకండి. కట్టెల పొయ్యిలో వండుదాము, కుండ మన అటిక పెట్టి. ఓకే, ఈ ఫారం కోడి ఈ విధంగా మంచిగా అంత బూరంతా మంచిగా వీక్కొని ఈ విధంగా కాల్చుకోవాలండి. ఇంత కాల్చుకోవడం వల్ల సూపర్ ఉంటుంది, బాగుంటుంది. కాల్చుకోకుండా ఎప్పుడు చేయొద్దు, అస్సలైన టేస్ట్ వస్తుంది. పసుపు వేసి మంచిగా నీట్గా కడుక్కోవాలి. పసుపు రత్తే అన్న క్రిములు కీటకాలు ఏది ఉన్నా కానీ పోతుంది. పసుపు అంతా ఇలా రాసుకొని కడుక్కొని మన కత్తులు లెక్క ఉంటాయి అవి. దీనికి పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా మంచిగా క్లియర్గా చేసుకోవాలి, తొందరపడకుండా చేయాలి. అతికి మొత్తం వేడెక్కిందండి. మనము ఇందులోకి తగినంత నూనె పోసుకుందాము. ఎందుకంటే ఇది తోలుతోటే మనం ఉంటుంది కాబట్టి చూసుకొని పోసుకోవాలండి. ఈ మాత్రం సరిపోతుంది. వేడైనాక కొంచెం అటు ఇటు మనం ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకుంటే నూనె అంతా అతికంతా అవుతుంది. మంచి నూనె వేడెక్కినాక మనము ఉల్లిగడ్డలు వేసుకుందాము. ఇందులోకి ఒక 2 పెద్దవి కోసుకున్న ఉల్లిగడ్డలను, పచ్చిమిర్చి కూడా ఒక 4-5 తీసుకున్నా అండి. ఇవి కొంచెం గోలేదాకా కలుపుకుందాము. అలాగే లవంగాలు, యాలకులు, దాల్చిన, ఇంతంత సాజీరా, జీలకర్ర అన్నీ వేసుకుందామండి. ఒక 3 బగారాకు, కాస్తంత బండ పువ్వు వేసుకుందాము. వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇది గోలేదాకా ఒకసారి మూత పెట్టుకుందామండి. ఓకే అండి, ఉల్లిగడ్డలు మంచిగా గోలినాయి. ఇప్పుడు మనం ఏం చేసుకుందామంటే, ఇందులో ఈ కోడిగుడ్లు వచ్చినాయి కదా, ఇవి మనం తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు కాదు వేసుకునేది, తర్వాత వేసుకుందాము. ఈ చికెను ఇందులో వేసుకుందాము. ఇక వేసుకొని మంచిగా కలుపుకుందాము. ఇప్పుడు ఇందులో ఏమి వేసుకోవద్దు. అల్లమైనా, పసుపు అయినా, కారమైనా తర్వాత వేసుకుందాము. మంచిగా గోలేదాకా కాసేపు గోలినాకనే వేసుకుందాం.
ఇట్లా మంచిగా కింద మీద కలుపుకొని కొంచెం గోలినాక ఇందులోకి మంచిగా దంచి పెట్టుకున్న అల్లం మంచిగా దంచి పెట్టుకున్న 2 చెంచాల కంటే ఎక్కువ అవుతుంది. ఇదంతా మొత్తం వేసుకుందాం. వేసుకుంటేనే బాగుంటుంది. ఒక్క ½ టీ స్పూను పసుపు వేసుకుందాం. వేసుకొని కింద అడుగంటకుండా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఉడుకు పట్టినాక 3 టీ స్పూన్ల కారం వేసుకుందాము. అలాగే దంచిన మసాలా 1 టీ స్పూన్ వేసుకుందాము. ఇది షాహీ మసాలా కాస్తంత వేసుకుందాం టేస్ట్ కోసం. ధనియా పౌడరు 2 టీ స్పూన్లు వేసుకొని అడుగంటకుండా కలుపుకుందాం. కలుపుకున్నాక ఇందులోకి మంచిగా దంచి పెట్టుకున్న దొడ్డుప్పు 3 స్పూన్ల దొడ్డుప్పు వేసుకుందాం. తక్కువ పడితే మళ్ళీ చూసుకుందాం. మూత పెట్టుకొని కాసేపు ఉడికేదాకా ఆగుదాం. చూద్దామండి. ఉడుకు పట్టింది. ఇలా మంచిగా కొంచెం ఉడికినాక ఇందులో మనము పొద్దున 6 గంటల సేపు నానబెట్టుకున్నాను శనగలు. 6 గంటల సేపు నానబెట్టుకున్నా. ఇవి ఇందులోకి వేసుకుందాం. ఇది ఒక అద్దపావు అవుతాయి. ½ కిలోలో సగం అద్దపావు అంటే ఇందులోకి వేసుకొని ఈ శనగలతోటి ఈ చికెను భలే గమ్మతిగా ఉంటుంది. ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో అన్నీ వేసుకున్నాం కదా. ఇది ఉడకాలంటే నీళ్ళు సరిపడా నీళ్ళు పోసుకోవాలి. ఇది చాలా టైం తీసుకుంటుంది. టైం తీసుకునే ఉడుకుతుంది. తొందర పడితే ఉడకది. ఈ విధంగా పోసుకొని ఒకసారి అటు ఇటు కలుపుకొని మధ్యలో చూసుకోవచ్చు. అదంతా మీకు చూపించను. మూత పెట్టుకొని 1 అరగంట సేపు ఉడికించుకోవాలండి. ఇలా వండుకుంటేనే సూపర్ ఉంటుందండి. ఉడుకుతుంది. ఉడకాలి, మంచిగా ఉడకాలి గట్టిగా. మనము ఈ పక్క పెట్టుకున్నవి ఇందులో కదలకుండా ఈ పైన వేసుకుందాము. పైన వేసుకొని మూత పెట్టుకుందాం. ఒక్కసారి మనం చూసుకుందాము. మెల్లగా కలుపుకోవాలి. ఆ గుడ్లు ఖరాబ్ కాకుండా చిన్నగా కలుపుకుందాం. ఇది కసూరి మెతి వేసుకుందామండి. ఇంకా ఉడకాలి. ఉడికింది. ఒకసారి చూద్దాము. ఇంకా ఉడకాలి కాస్త.
ఇప్పుడు మనము 2 చిన్న టమాటా కోసుకున్నాను, ఇందులో వేసుకుందాము. ఈ టమాటా వేసుకొని ఒక్కసారి కలుపుకుందాము చిన్నగా. ఇలా కలుపుకొని ఇంకా ఉడకాలండి, ఉడికితేనే మెత్తగా ఉంటుంది. ఓయ్ ఓయ్ కింద పడేవి, నేను అసలే మళ్ళా తెచ్చుడు కష్టం. నేను అరగంటకి ఎక్కువ ఉడికించుకున్నా, చాలాసేపు ఉడికించుకున్నా అండి. ఎందుకంటే ఇది ఫారం కోడి కదా, జుట్టు కోడి కదా, ఉడకది. అందుకే ఎక్కువ సేపు ఉడికించుకున్నాను. ఈ మంచిగా కొత్తిమీర చేసుకొని ఇందులో వేసుకున్నాను కడుక్కొని. ఇది అండి అస్సలు దమ్. వావ్, శనగగూడాలు జుట్టు కోడి కర్రీ. ఒక్క 10 నిమిషాలు అలా ఉంచుకుందాం, తర్వాత వడ్డించుకొని తిందాం. ఓకే, బ్రహ్మాండంగా ఉడికినండి ముక్కలు. ఇది ఫారం కోడే కానీ ఎక్సలెంట్గా నాటుకోడి లెక్క ఖచ్చితంగా ఉంటుంది. అంత బాగా నేను మంచిగా ప్రిపేర్ అయ్యి చేసిన కర్రీ ఇది. ముక్క ఉడకలేదనే ఇబ్బంది ఉండదండి. అరగంటకు పైగా ఉడకబెట్టుకున్నా నేను. ఈరోజు ముక్క ఎట్లు ఉడికిందో, ఇగో ఇట్లా చుంచితే సునుగుతుంది. మటన్ కూడా అక్కరాదు, ఇట్లా మంచిగా ఉడికింది. ఇక బ్రహ్మాండంగా ఉడికింది, బ్రహ్మాండంగా టేస్టు. ఈ శనగలతోటి ఈ ఫారం కోడి కర్రీ, అదేనండి జుట్టు కోడి అంటారు, కొన్ని దిక్కులో ఫారం కోడి అంటారు. బ్రహ్మాండంగా ఉడికింది, అదిరిపోయే టేస్ట్ ఉన్నదండి. ఓకే, ప్లీజ్ షేర్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.